జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన విధంగా మంచిని బోధిస్తున్నాం. అందరినీ సమీకరించి చైతన్యవంతులు చేస్తున్నాం. సమస్య వస్తే గలం విప్పి పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఇది చాలా గొప్ప కార్యక్రమం. సరిగ్గా కొర్నిపాడు మన ఎస్సీ కాలనీలోకి వచ్చే సమయానికి అంబేద్కర్ గారి విగ్రహం. ఆ విగ్రహం చూసినప్పుడల్లా పలుమార్లు మేమందరం కూడా అనుకున్నాం, దీనికంటే బహుబావుగా బాగుండే విగ్రహం పెట్టాలి, మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడదామని ఆలోచన చేసాం. ఆలోచన చేసిన పిదప నాయకులందరూ, మన యువత అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి సరిగ్గా నెలన్నర క్రితం నా దగ్గర రావడం జరిగింది. అందరూ సమిష్టిగా కూర్చొని మాట్లాడుకొని జాతీయ నేత, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నభూతో నా భవిష్యత్ అనే విధంగా మంచి స్థలంలో, సువిశాల స్థలంలో పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు నా జన్మ చరితార్థమైంది. అంబేద్కర్ గారి యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముందడిగేయటం చాలా సంతృప్తి, సంతోషాన్ని ఇచ్చే విషయం. ఒక ఊరు చేయగలిగానంటే మన ఊరు కూడా చేస్తా. ఇప్పటికి 3-4 రోడ్లు ఇచ్చా, ఇంకా ఏం కావాలో చూస్తా. రాబోయే ఎండాకాలంలో కొర్నిపాటిని ప్రత్యేకంగా ఏం కావాలో చూస్తా. ఇక్కడ పార్టీల పరంగా ఎవరు ఎటున్నా రాజకీయాలు చేయకుండా అందరూ ఊరి అభివృద్ధి కోసం కృషి చేయండి. మీ అందరికీ ఇంటి పెద్దన్నగా నేను కష్టపడి పనిచేస్తా. ఈ నియోజకవర్గంలో ప్రగతి సాధించే, పని చేసే పెద్ద పాలేరుగా కూడా పనిచేస్తా అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ